Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41 కోట్ల రూపాయల వ్యయంతో 303 అభివృద్ధి పనులు, రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్లైన్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 అర్బన్ డివిజన్లలో 41 కోట్ల వ్యయంతో 339 అభివృద్ధి పనులు. ఈ అభివృద్ధి పనులు ఒకే రోజు 105 శంకుస్థాపనలు ప్రజల చేత చేయించాం. ఆ తర్వాత వారం పాటు కూడా ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. మొత్తం 339 పనులు. ఈ 339 పనులకి 41 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ శంకుస్థాపనలు పూర్తయిన తర్వాత ఏదైతే మార్చి 20వ తారీఖున నేను మాట చెప్పడం జరిగింది, 2 నెలల్లో పూర్తి చేసి మే 20వ తారీఖున 339 అభివృద్ధి పనులు, 41 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన అభివృద్ధి పనులు అంకితం చేస్తామని చెప్పిన మాట కట్టుబడి మే 20వ తారీఖు అంటే 5 రోజుల ముందే మే 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఉదయం 9 గంటలకి ఈ 339 అభివృద్ధి పనులు 41 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ 26 అర్బన్ డివిజన్లలో చేపట్టిన ఈ 339 అభివృద్ధి పనులు మే 15వ తేదీ ఒకే రోజు ఒకే సమయానికి ఉదయం 9 గంటలకి మే 15 ఉదయం 9 గంటలకి రూరల్ నియోజకవర్గంలో 339 చోట్ల ఒక్కొక్క చోట ఇద్దరు పార్టీ నాయకులు కార్యకర్తలు, కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండే విధంగా, అదేవిధంగా ఒక చోట మంత్రి నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు ఒక చోట ఉండే విధంగా మొత్తం 339 అభివృద్ధి పనులు మే 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభించబోతున్నామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. దీనికి సంబంధించి ఈ 339 అభివృద్ధి పనులు ఏ పనికి ఎంత ఖర్చు పెట్టాం, ఆ పని చేపట్టక ముందు ఆ యొక్క పరిస్థితి ఏమిటి, ఆ పని చేపట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి, ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అయింది, ప్రాంతం పేరుతో సహా మొత్తం 339 అభివృద్ధి పనులు ఆ యొక్క ముఖ చిత్రాలతో పుస్తకాన్ని కూడా ప్రింట్ చేయడం జరిగింది. దీన్ని మీకు అందరికి కూడా అందిస్తాం. అదేవిధంగా ఈబుక్ ద్వారా కూడా మీకు అందరికీ అందిస్తాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 231 కోట్ల 78,84,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కింద వివిధ శాఖల కింద 231 కోట్ల 78,24,000 రూపాయలతో జరుగుతున్నటువంటి పనులు, పూర్తయిన పనులు, ఏ శాఖ కింద ఎన్ని జరుగుతున్నాయి ఆ వివరాలు కూడా అందివ్వటం జరిగింది. అదేవిధంగా చిట్ట చివరగా నా మాటలు ముగించే ముందు మరో ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నా. కొండాయిపాళెం రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి, భక్తవత్సల నగర్ రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి, ఇది ప్రజల చిరకాల కోరిక, దశాబ్దాల కళ. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. అన్నీ సవ్యంగా జరిగితే జూన్ ఆఖరులోపు టెండర్లు పిలిపిస్తాననే మాట చెప్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులు 41 కోట్ల వ్యయంతో చేపట్టి రికార్డు స్థాయిలో 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఇది ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడ ఒక నియోజకవర్గ స్థాయిలో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని ఒక అద్భుత ఘట్టం. ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించినటువంటి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఇతర మంత్రులు, ఎంపీలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి
నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన కూటమి నాయకుల కార్యకర్తల కష్టానికి ఫలితం ఇది. వారందరి సహకారంతో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి నా ధన్యవాదాలు. నాకు ఓటు వేసి గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు. మే 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఈ యొక్క 339 పనులు ఒకే రోజు ఉదయం 9 గంటల సమయానికి ప్రారంభమవుతాయని మనవి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.